అక్షరములన్నీ ఓం విశేషాక్షరం బ్రహ్మ. అక్షరములన్నీ కూడా శబ్ద బ్రహ్మమే, ద్వైతాద్వైతములే. అందుకని పూర్ణబోధనకి వెళ్ళేటప్పటికి అక్షరాలు మరుండవు. క్షర అక్షరములకు అతీతమైంది, క్షరాక్షరములకు అతీతమైనది నిర్గుణ పరబ్రహ్మ. అక్కడికి తీసుకెళ్ళి చెప్తారు గురువు. అందుచేత మా గురు పరంపర, మా గురు పరంపర, మా గురు అమ్మో అన్ని తెలుతాయి. అవన్నీ నవ్వులో రవికలు జ్ఞాపకించుకుంటాను అందరూ. నా గురువు గొప్పవాడు, ఎవరి గురువు స్వీకరిస్తేవాడు. నగురో రవికలు, నగురో రవికలు. శివశాసనత మమ శాసనం. శివుడు చెప్పాడు, నేను ఆచరిస్తున్నాను. శివశాసనం శివుడు చెప్పాడు, నగురో రవికలు, నా గురువు గొప్పవాడు. అది ఇతరుల దగ్గర వాదోపవాదములు కాదు. నగురో రవికలు, నా గురువు గొప్పవాడు అనే భావన నిరూపించుకొని ఇతరులతో పోట్లాడుతాడు. మరి అలాగే అందరి గురువులు ఎంత ఆ గురువుని సందర్శించారు.